హాయ్. హార్సిలీస్కి వెళ్ళే దారిలో ఇక్కడ గంగోత్రి అనే పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ జింకలు, దుప్పులు, కణితులు దాహం తీర్చుకునేటువంటి పొలం ఇది. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అవే ఇక్కడికి వెళ్తూ ఉన్నాం. చూడొచ్చు, ఈ పొలాన్ని చూడొచ్చు. ఎస్, పురాతన కాలం నుంచి కూడా ఈ అడవి జంతువులన్నీ కూడా ఇక్కడికి వచ్చి దాహాన్ని తీర్చుకొని సేద వెళ్తున్నటువంటి ప్రదేశం ఇది. మా మిత్రులు కూడా ఇప్పుడే దాహం తీర్చుకున్నారు. సేద తీరడానికి పైకి వెళ్తూ ఉన్నాము. ఇది నేతాజీ శ్రీహరి చంద్రగోపాల్, ఎస్ గోపీనాథ్ గారు. పొలం చూడొచ్చు ఇక్కడ. ఓకే అండి, అంతా ఫ్రెండ్స్ అంతా వెళ్తా ఉన్నారు. వెంకటేష్, ఓకే అండి. రైట్. నైస్ క్లైమేట్, చాలా క్లైమేట్ ఇది. వెరీ ప్లెజెంట్ క్లైమేట్. అసలు వింటర్లో 3 degrees నుంచి సమ్మర్లో కూడా 30 degrees పైన వాతావరణం. ఇలా ఉంటుంది. ఎంజాయ్ చేద్దాం. ప్లెజెంట్ అండ్ ఎంజాయబుల్ క్లైమేట్. హాయ్ అందరికీ. ఇప్పుడే హార్సిలీస్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ వాతావరణం చాలా చాలా కూల్గా ఉంది. దాదాపు సముద్ర మట్టానికి 4300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం సాధారణంగా మనకు ప్రకృతి వరప్రసాదిని అని చెప్పచ్చు. అందులో మనకు ఆంధ్ర ఊటీ అని కూడా చెప్తారు. ఇక్కడ మీరు చూసినట్టంటే ఏపీ టూరిజం రిసార్ట్స్ కూడా కనబడుతూ ఉంది. ఇక్కడ హార్సిలీ హిల్స్ అనేటువంటి పేరుకు ముందు పూర్వం వాస్తవంగా ఏనుగు మల్లమ్మ అనేటువంటి పేరు ఉండేది. అసలు ఏనుగు మల్లమ్మ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ అడవిలో ఒక బాలిక తప్పిపోతే ఏనుగులు సంరక్షించి పెంచి పెద్ద చేశాయి. ఆమె మల్లమ్మ. ఆమెను ఇక్కడ ఒక దేవతగా గుర్తించి ఆమెకు అనేక జబ్బులకు నయం చేసేటువంటి ఒక దేవతగా ఒక గుడిని కూడా ఇక్కడ కట్టించడం జరిగింది. హార్సిలీ అనేటువంటి పేరు WD హార్సిలీ బ్రిటిష్ పాలనా కాలంలో 1840 ఆ ప్రాంతంలో సీడెడ్ జిల్లాలు అనేటువంటి కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి ప్రాంతాన్ని పరిపాలన కలెక్టర్గా ఉన్నటువంటి WD హార్సిలీ ఈ ప్రాంతంలో వాతావరణాన్ని అనుకూలించక వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ ఇది బాగా ఉందని చెప్పినని రావడం జరిగింది. ఇక్కడ బంగ్లాను కూడా నిర్మించడం జరిగింది. ఆయనకు ఒక కొడుకు జార్జ్ హార్సిలీ అనేటువంటి, ఇక్కడ చూసినటువంటి మీకు అర్థమవుతుంది, ఒకే రోజు జన్మించినటువంటి ఒక రోజులోనే చనిపోయినటువంటి బిడ్డ యొక్క సమాధిని కూడా ఈ ఏపీ టూరిజంకి ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప ఇది ఉన్నటువంటి హాయ్ ప్రాంతము. సో మిత్రులంతా కూడా ఇక్కడికి వచ్చాము. చాలా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇంకా కూడా కొన్ని విషయాలను తర్వాత షేర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, బాయ్. ఇదే ఏనుగు మల్లమ్మ గుడి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఆపద్బాంధవులుగా రక్షిస్తూ చాలా ప్రసిద్ధి చెందినటువంటి పురాతనమైనటువంటి గుడి అని చెప్పచ్చు. ఇక్కడ ఆ గుడి ఇది కూడా చూడొచ్చు మనం. ఏనుగు మల్లమ్మ గుడి అనేది వాస్తవంగా హార్సిలీ హిల్స్ ముందు పేరు కూడా ఏనుగు మల్లమ్మే. ఆమె చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకంతా కూడా సేవ చేసి మంచి భక్తురాలుగాను మరియు ఆరాధ దైవంగాను అందరి మనసుల్లో స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి దేవత. నమస్తే అమ్మ. అండి, హార్సిలీ హిల్స్కే హైలైట్ ఈ గాలిబండ. ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ ప్లేసు, ఈ గాలికి స్టోన్స్ కూడా అలా సంగీతాన్ని
అవి కనిపిస్తాయి. ఆ వ్యూ పాయింట్ చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఇలా చూస్తే ప్రకృతి ఆహ్లాదకరంగా పచ్చని పూలు, చెట్లు, ఇక్కడ లోయలు, ఇక్కడ చూస్తే మదనపల్లె కూడా బాగా కనబడుతుంది. చక్కగా ఉంది. చూస్తున్నా. సో ఇది వ్యూ పాయింట్. గాలిబండ ప్రత్యేకత ఇక్కడ. బసిన కొండ కూడా ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది. మదనపల్లె దగ్గర ఉన్నటువంటి బసిన కొండ ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. చల్లగా ఉంది. మాటలు కూడా చక్కగా రావట్లే ఈ గాలికి. సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. అదే అండి. హాయ్. ఓకే.